డెంటల్ డాక్టర్ అండ్ నర్స్‌తో అలా సెట్ అయిపోయింది. ఈ వీడియో పూర్తిగా చదవండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. నా జీవితంలో జరిగిన అత్యంత ఉత్సాహభరితమైన మరుపురాని ఒక రొమాంటిక్ ప్రయాణమే ఈ కథ. ఈ కథలో ముఖ్య పాత్రుడు నేను, మా సిటీలోని ఫేమస్ డెంటిస్ట్ డాక్టర్ లహరి మరియు అక్కడ పనిచేసే నర్స్ హారిక. ముందుగా డాక్టర్ లహరి గురించి చెప్పాలి. ఆమె వయసు 33 ఏళ్లు. నార్త్ ఇండియా నుంచి వచ్చిన చాలా మనోహరమైన రూపం. ఆమె తెల్లటి స్కిన్ టోన్‌తో, చక్కటి వ్యక్తిత్వంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక రెండో ముఖ్య పాత్ర హారిక. ఆమె క్లినిక్‌లో నర్స్‌గా పనిచేస్తుంది. వయసు దాదాపు 26 నుండి 28 ఏళ్లు ఉండవచ్చు. హారిక బ్రౌన్ స్కిన్ టోన్‌తో చూడగానే ఆకట్టుకునే రూపంతో చాలా చురుగ్గా ఉంటుంది. ఈ కథ ఎంతో ఇంటెన్స్‌గా, ఎక్సైటింగ్‌గా మరియు కాస్త సస్పెన్స్‌తో కూడుకున్న రొమాంటిక్ డ్రామాగా సాగుతుంది. ఒకరోజు ఉదయం నేను ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ తింటుండగా నాకు అనుకోకుండా తీవ్రమైన పంటి నొప్పి మొదలయ్యింది. సాధారణంగా నేను పర్సనల్ హైజీన్‌గా బాగా మెయింటైన్ చేస్తాను. కానీ ఆ రోజు నొప్పి భరించలేనంతగా వచ్చింది. నొప్పి తట్టుకోలేక వెంటనే చెకప్ చేయించుకోవడానికి దగ్గరలోని డెంటల్ క్లినిక్‌కి వెళ్ళాను. నేను క్లినిక్‌కి వెళ్ళగానే నర్స్ హారిక నా అపాయింట్మెంట్ కార్డ్ తీసుకొని నన్ను ఒక ప్రత్యేకమైన క్యాబిన్‌లోకి తీసుకెళ్ళింది. ఆ క్యాబిన్ చుట్టూ బ్లడ్ విండోస్ ఉన్నాయి. లోపల ప్రశాంతమైన మరియు ప్రైవేట్ వాతావరణం ఉంది. నేను వెళ్ళి డెంటల్ చైర్‌లో కూర్చున్నాను. హారిక చెకప్‌కి కావాల్సిన మెడికల్ టూల్స్ అన్నీ సర్దుతుంది. అంతలో అనుకోకుండా ఆమె చేతిలోని కొన్ని వస్తువులు కింద పడిపోయాయి. నేను సహాయం చేద్దామని ఒక్కసారిగా కిందకి వంగాను. ఆ సమయంలో ఆమె కూడా వంగింది. అనుకోకుండా ఇద్దరి ముఖాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఆ క్షణంలో ఆమె ఒక్కసారిగా కంగారు పడి వెనక్కి జరిగింది. ఆమె నా వైపు చాలా నిశ్శబ్దంగా, కాస్త ఆశ్చర్యంగా చూసింది. ఆ రూమ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నేను వెంటనే కంగారు పడుతూ, "సారీ హారిక, నిజంగా బై మిస్టేక్ జరిగింది" అని అన్నాను. ఆమె కొద్దిగా సిగ్గుపడుతూ, "సరే ఓకే. మీరు మీ ప్లేస్‌లో కూర్చోండి" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి డాక్టర్ లహరి గారు క్యాబిన్‌లోకి అడుగుపెట్టారు. ఆమె రాకతో ఆ రూమ్ అంతా ఒక మంచి సువాసనతో నిండిపోయింది. ఆమె నన్ను రిలాక్స్‌గా పడుకోమని చెప్పి డెంటల్ చైర్‌ని కంఫర్టబుల్‌గా సెట్ చేసింది. ఆమె నన్ను నోరు తెరవమని చెప్పి చాలా దగ్గరగా వచ్చి నా పళ్ళను పరీక్షించడం ప్రారంభించింది. ఆమె అలా పరీక్షిస్తున్నప్పుడు ఆమె రూపం, ఆమె సువాసన నా ముఖానికి చాలా దగ్గరగా తగిలాయి. ఆమె సమీప్యం నా మధురమైన అనుభూతి తగలగానే నా మనసులో తెలియని ఒక ఆకర్షణ, కోరిక ఒక్కసారిగా పెరిగాయి. నా మనసులో రేగిన ఆ అలజడిని నేను కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేశాను. లహరి నా కళ్ళలోకి చూసి నా మనసులో భావాన్ని గమనించినట్లు చాలా చిన్నగా అర్థవంతంగా చిరునవ్వు నవ్వింది. అలా నా చెకప్ పూర్తయింది. ఆమె నాకు ఒక ప్రిస్క్రిప్షన్ రాసి చేతిలో పెట్టింది. "ఇది బయట ఉన్న నర్స్‌కి ఇవ్వండి. ఆమె నీకు కావాల్సిన టాబ్లెట్స్ ఇస్తుంది" అని లహరి ఎంతో మధురంగా చెప్పింది. నేను సరేనని చెప్పి రూమ్ బయటకు వచ్చి ఆ సబ్‌స్క్రిప్షన్ నర్స్ హారికకు ఇచ్చాను. హారిక దాన్ని చూసి, "మెడిసిన్స్ అన్నీ పై ఫ్లోర్‌లో రూమ్‌లో బాక్స్‌లో ఉన్నాయి. కొంచెం హెల్ప్ చేయడానికి పైకి రండి" అంది. నేను హారిక వెనకాలే పై ఫ్లోర్‌లోని స్టోర్ రూమ్‌లోకి వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆమె నాకు ఆ మెడిసిన్ బాక్స్ చూపించగానే నేను దాన్ని అందుకున్నాను. అంతలోనే ఆమె వెనక్కి వెళ్లి డోర్ లాక్ చేసింది. నేను ఆశ్చర్యపోయి వెనక్కి తిరగగానే హారిక నా వైపు ఎంతో ఆకర్షణీయంగా రొమాంటిక్‌గా చూపులతో చూస్తుంది. నేను కాస్త సంకోచిస్తూ "ఏమైంది హారిక" అని అడిగాను. ఆమె నా ముందుకు వచ్చి "ఏంటి కావాలని నా వైపు అలా చూస్తున్నావు" అంటూ నా కళ్ళలోకి నేరుగా చూసింది. నేను "అదేం లేదు. కింద జరిగింది కేవలం అనుకోకుండా జరిగింది" అని అంటుండగానే ఆమె నా చేతిని పట్టుకుంది. ఆమె స్పర్శతో మా ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. మనసులు ఒక్కటయ్యాయి. ఆమె నన్ను గోడ వైపు నెమ్మదిగా తోసి ఒక్కసారిగా నన్ను ఎంతో గాఢంగా కౌగిలించుకుని ముద్దు పెట్టింది. ఇద్దరి మధ్య ప్రేమ, ఆకర్షణ పెరిగిపోయి దాదాపు కొన్ని నిమిషాల పాటు ఒకరినొకరు మధురమైన ముద్దులతో ముంచెత్తుకున్నాం. హారిక నా కళ్ళలోకి చూస్తూ తన మనసులోని ప్రేమను వ్యక్తపరిచింది. ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతూ ఎంతో రొమాంటిక్‌గా సమయాన్ని గడపడం ప్రారంభించాం. ఆ స్టోర్ రూమ్‌లో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇద్దరం ఒకరినొకరు హగ్ చేసుకొని ఎంతో ఇంటెన్స్‌గా రొమాన్స్‌గా సాగించాం. ఒకరి కౌగిలిలో ఒకరు లీనమై బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాం. ఆ మధురమైన క్షణాలు మా ఇద్దరి మధ్య ఒక మరుపురాని అనుభూతిని మిగిల్చాయి. సరిగ్గా మేమిద్దరం ఆ రొమాంటిక్ మూడ్‌లో మునిగిపోయి ఉండగా డాక్టర్ లహరి గారు పైకి వచ్చారు. రూమ్‌లో మమ్మల్ని అలా దగ్గరగా చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. "ఏం చేస్తున్నారు ఇక్కడ?" అని అడిగింది. ఆ మాటలకు హారిక ఒక్కసారిగా సిగ్గుపడుతూ కంగారుగా పక్కనే ఉన్న వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. నేనైతే కాస్త భయపడ్డాను. ఏం చెప్పాలో తెలియక నిలబడ్డాను. కానీ లహరి నా వైపు చూస్తూ కోపడకుండా చాలా ప్రశాంతంగా నిలబడింది. ఆమె నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి నా కళ్ళలోకి చూస్తూ రహస్యంగా మాట్లాడింది. "నువ్వు హారికను ఇష్టపడుతున్నావని నాకు ముందే తెలుసు సంజయ్. తను నాకు ముందే చెప్పింది" అని నెమ్మదిగా అంది. కింద మీ ఇద్దరి మధ్య జరిగిన పరిచయం గురించి తను నాతో షేర్ చేసుకుంది. ఇదంతా నేను అప్పటి నుండి మేం చేసిన ప్లాన్ అంటూ గట్టిగా నవ్వింది.
ఆమె మాటలు విన్నాక నా మనసులోని భయమంతా పోయింది. నేను పూర్తిగా రిలాక్స్ అయ్యాను. ఇంతలో హారిక వాష్‌రూమ్ నుండి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి నవ్వుతూ మేడం పాపం ఆయన్ని బాగా భయపెట్టారు కదా అంది. లహరి హారిక వైపు చూసి నువ్వు వెళ్లి కింద క్లినిక్ డోర్ క్లోజ్ చెయ్. ఈరోజు ఎలాగో లాస్ట్ డే కదా! ముగ్గురం కాసేపు మాట్లాడుకుందాం అంది. హారిక నవ్వుతూ కిందకు వెళ్ళిపోయింది. హారిక వెళ్ళగానే లహరి నా దగ్గరకు వచ్చి నన్ను ఎంతో ఆప్యాయంగా హగ్ చేసుకుంది. లహరి అందం, ఆమె మనోహరమైన రూపం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. లహరి నా పెదవులపై ఎంతో గాఢమైన వేడి ముద్దును కురిపించింది. ఇద్దరి మధ్య ఒక తెలియని ప్రేమ బంధం, రొమాంటిక్ వాతావరణం ఏర్పడ్డాయి. లహరి తన మనసులోని భావాలను, తన పర్సనల్ లైఫ్‌లో ఒంటరితనాన్ని నాతో పంచుకుంది. నేను ఆమెను ఎంతో ప్రేమగా ఓదార్స్తూ, ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాను. లహరి నా కౌగిలిలో ఎంతో ప్రశాంతతను పొందుతుంది. ఇద్దరం మంచంపై కూర్చుని ఎంతో రొమాంటిక్‌గా గడిపాం. ఒకరినొకరు హగ్ చేసుకుంటూ మధురమైన ముద్దులతో ఆ సాయంత్రాన్ని ఎంతో అందంగా మార్చుకున్నాం. కాసేపటికి హారిక కూడా పైకి వచ్చింది. ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడిపాం. లహరి మరియు హారిక ఇద్దరూ నన్ను ఎంతో ఇష్టపడ్డారు. ఒకరినొకరం అర్థం చేసుకుంటూ ముగ్గురి మధ్య ఒక వింతైన రొమాంటిక్ అవగాహన ఏర్పడింది. ఆ రాత్రి మేమంతా ఎంతో సంతోషంగా ఒకరినొకరు తోడుగా ఉంటూ రొమాంటిక్‌గా గడిపాం. లహరి మరియు హారిక ఇద్దరు నాపై ఎంతో ప్రేమను, ఆదరణను చూపించారు. నా జీవితంలో ఎన్నడూ లేని ఒక సరికొత్త రొమాంటిక్ అనుభూతి నాకు ఈ రోజు లభించింది. ముగ్గురం కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మధురమైన క్షణాలను ఆస్వాదించాం. ఆ రోజు సాయంత్రం క్లినిక్ క్లోజ్ అయ్యే సమయానికి మేమంతా ఎంతో తృప్తిగా ఉన్నాం. క్లినిక్‌లో ఉన్న పనులన్నీ ముగిసిపోయాక మేమంతా ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాం. నేను వాళ్ళ వైపు ఎంతో కొంటెగా చూస్తూ, మళ్ళీ మన నెక్స్ట్ రొమాంటిక్ సెషన్ ఎప్పుడు పెట్టుకుందామని ఎంతో ఆశగా అడిగాను. అప్పుడు లహరి నవ్వుతూ, "ఇక నెక్స్ట్ సెషన్ లేదు సంజయ్. ఈ రోజే నాకు ఈ బ్రాంచ్‌లో లాస్ట్ డే అంది. రేపటి నుండి నేను వేరే సిటీలో మెయిన్ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్తున్నాను" అని లహరి ఆశలు నిజం చెప్పింది. ఆ మాట వినగానే నాకు కాస్త బాధ అనిపించినా, ఈ ఒక్కరోజు నాకు దొరికిన అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుందని అర్థమయ్యింది. హారిక, లహరి ఇద్దరు నన్ను ఎంతో ఆప్యాయంగా హగ్ చేసుకొని గుడ్ బై చెప్పారు. నేను కూడా ఆ మధురమైన రొమాంటిక్ జ్ఞాపకాలను మనసులో దాచుకుని క్లినిక్ నుండి బయటకు వచ్చాను. లహరి మరియు హారికలతో గడిపిన ఆ ఇంటెన్స్ రొమాంటిక్ డే నా జీవితంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌గా అలాగా మారి, ముగ్గురి మధ్య జరిగిన ఈ వింతైన రొమాంటిక్ ప్రయాణం ఎంతో మధురంగా ఒక తీపి జ్ఞాపకంగా ముగిసింది.